టైం కూడా చాలా చివరికి వస్తుంది కాబట్టి చెప్పడం కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. టైం చూసుకుంటా ఆకలి అవుతూ ఉంటుంటుంది, డ్యాన్స్ వేయడం ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ టీచింగ్ స్టాఫ్ and my dear non-teaching staff and those who are on the dais along with me and each and everybody on the campus, I wish you a very warm good evening to all. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నందుకు నాకు విద్యాబోధన చేసినటువంటి నా గురువులందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నా. 2 నిమిషాలు పడుతుంది. 2013లో యాక్చువల్గా మనం అక్షర స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్న విషయాలన్నీ కూడా. 2013లో అక్షర స్కూల్ స్థాపించడం జరిగింది. 2013-14 మనకి పర్మిషన్ రాలేదు. ఇక్కడ ఓల్డ్ క్యాంపస్ సర్వేపల్లి అని ఉండేది. ఈ సర్వేపల్లి క్యాంపస్కు, ఈ భూమికి, దీనికి చరిత్ర ఒక 30 ఏళ్ళ చరిత్ర ఉన్నది. దీనికి కత్తి నాగ్ అన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ టీచర్, నౌ ఈ స్టేయింగ్ ఎట్ దేశాయిపేట, అతను దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రాపర్ వచ్చేసి నేరడ, మహబాద్ డిస్టిక్, మహబాద్ దగ్గరలో ఉండే కుర్రి మండలం. అతని తర్వాత గుప్తా సార్ అని చెప్పేసి రైట్ నౌ హూ ఈజ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ గవర్నమెంట్ హై స్కూల్, వాళ్ళు కొంచెం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు రమణారెడ్డి, వెంకటేశ్వర్ అని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం ఎంటర్ అవ్వడం జరిగింది 2013లో. అందరి ప్రస్తావనలో కూడా 2013 నుంచి అంటే 13 సంవత్సరాల ప్రస్తావన ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ జర్నీలో 30 ఇయర్స్ జర్నీలో మనదే ఎక్కువ జర్నీ ఈ క్యాంపస్కు, మనకున్నటువంటి అవినాభావ సంబంధం. ఒక్కోసారి ఎన్ని దేశాలు పోయినా, ఎక్కడికి పోయినా మన ఇంటి కన్న తల్లికి ఉన్న ఊరు అని అంటాం కదా, మన ఇంటికి పోయినంత సుఖం ఎక్కడా ఉండదు. అదేవిధంగా ఈ క్యాంపస్కి అలాంటి చరిత్ర ఉన్నది. 2013లో మనం స్టార్ట్ చేసినటువంటి స్కూల్ 13-14లో మనం పర్మిషన్ రాకపోతే ఈ సర్వేపల్లి బ్యానర్ మీద రన్ చేయడం జరిగింది. 14లో మనకు అక్షర వాహిని ఎడ్యుకేషనల్ సొసైటీ అనే వాహిని, అంటే ప్రతిదీ కూడా ఎంతో దూరదృష్టితో ఆలోచించినటువంటి మొదలుపెట్టినటువంటి ఈ స్కూల్. వాహిని అంటే ప్రవాహం, వాహిని అంటే ప్రవాహం. అక్షరం, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆదిపరాశక్తి, ఆ అంటే అక్షరం. అలా ముందుకెళ్ళాలంటే ఒక ఆలోచనతోటి ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 years, 26 సంవత్సరాల వయసులో ఇంత దూరం ఆలోచించినాం మేము. ఇప్పటికీ 26 సంవత్సరాల వయసులో పిల్లలందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు, ఏమి పని పాట లేకుండా తిరిగేటువంటి వాళ్ళు చాలామంది అవపడుతున్నారు. కానీ మేము ఆ రోజుల్లో చాలా దూరదృష్టితో ఆలోచించి అక్షరం అనేది ప్రవహించాలి, అక్షరం అనేది ఎదగాలి, అక్షరం అనేది ముందుకెళ్ళాలి, అక్షరం అనే ఆయుధమై ప్రపంచాన్ని జయించాలనే ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి అక్షరవాహిని ఎడ్యుకేషనల్ సొసైటీ. పేరు అలానే ఉండాలి, స్కూల్ కూడా ఇలానే ఉండాలని చెప్పేసి అక్షర వాహిని ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతోటి అక్షర హై స్కూల్ అని స్థాపించడం జరిగింది. ఆ రోజు 183 మంది పిల్లలు. 2013-14లో ఓల్డ్ క్యాంపస్, వీళ్ళ క్యాంపస్ ఉన్నటువంటి 9th 10th పిల్లలు ఉండేది. ఇక్కడ తెలుగు మీడియం పిల్లలు, మన పిల్లలు అందరూ కలుపుకుంటే కూడా 183 చిల్డ్రన్సే ఉండేవి. 183 మంది పిల్లలతో ప్రస్తావన స్టార్ట్ చేసినాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బిఫోర్ కరోనా వరకు ఆల్మోస్ట్ ఒక పీక్ స్టేజ్కి రీచ్ అయినాం. ఒక 10th క్లాస్ బ్యాచ్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక పీక్ స్టేజ్ కూడా రీచ్ అయినాము. అది అలాంటి మన ఓల్డ్ స్టాఫ్ అయినటువంటి ఎవరు సుకన్య మేడము, మంజుల మేడము, అదేవిధంగా మన ఎవరు మహేష్ సార్, వీళ్ళకి తెలుసు ఆ ప్రస్తావన అనేది కూడా. అలా అక్కడ మొదలుపెట్టినటువంటి ప్రస్తావన ఒక బ్యాచ్ కూడా. కరోనా సమయంలో కొంత స్టాగ్నేషన్ ఏర్పడింది. ఒక ఆబ్స్టికల్ అంటే ఒక అడ్డుగోడలాగా మనకు ఒక 3 సంవత్సరాలు కరోనా అనేది ఏర్పడడం జరిగింది. ఆ కరోనా ఏర్పడిన తర్వాత మళ్ళీ కొన్ని ఎప్పుడైనా పరిణామాలు అంటే మనిషి జీవితంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆ పరిణామంలో భాగంలో స్టాగ్నేషన్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీజనరేషన్, రీబర్త్ కావడం జరిగింది. అక్షర రీబర్త్ కావడం జరిగింది. అప్పుడు రీబర్త్ జరిగినప్పుడు నేను ఎంటర్ కావడం జరిగింది. బై ద స్టార్టింగ్ నుంచి నేను ఉన్నా, కాకపోతే నేను వేరే దగ్గర వర్క్ చేసేది. ఒక ప్రిన్సిపల్గా కల్లెడ ఆర్డీఎఫ్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ
నేను మామూలుగా ఒక కాలేజీ లెక్చరర్గా ఎంటర్ అయినా మై జర్నీ 20 years, వెరీ హ్యాపీ టు స్పెండ్ అలాంగ్ విత్ యూ. నాకు కూడా కొంచెం ఎవ్రీబడి హ్యాస్ ఎమోషన్స్, వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు మీలాంటి పిల్లల చేతనే వెళ్ళింది. 2006లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్. సో దెన్ ఆఫ్టర్ ఐ ఎంటర్డ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. నాకు ఒకటి ఎప్పుడు కూడా రాదు అంటే నాకు దాన్ని నేర్చుకోవడం అలవాటు. నేను యాక్చువల్గా బై ద బిగినింగ్ తెలుగు మీడియం స్టూడెంట్, బై ద బిగినింగ్ ఆన్వర్డ్స్ తెలుగు మీడియం స్టూడెంట్ ఓన్లీ. నాకు రాదు అని చెప్పేసి అనడంలో ఉద్దేశం ఒక పీజీ ఒకటే ఇంగ్లీష్ మీడియం అండి. టోటల్ ఎడ్యుకేషన్లో పీజీ ఒకటే ఇంగ్లీష్ మీడియం. నేను 2026లో ఎంటర్ అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అయింది. మా సతీమణి శ్రీమతి భవానీ గారు కూడా నాకు భాగస్వామ్యం కావడం జరిగింది. అయినప్పుడు కూడా నేను ఇంతవరకు నా 20 years ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు పైసలు చూడలేదు. పైసలు నాకు కాదు, వర్క్ ఇంపార్టెంట్, నేర్చుకోవడం ఇంపార్టెంట్, ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్, అడుగు ముందుకు పడడం ఇంపార్టెంట్. అప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్ రాదు నాకు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. హౌ టు ఐ లెర్న్ ద ఇంగ్లీష్? దట్ ఈస్ మై కాన్సెప్ట్. అందుకోసము ఆ రోజుల్లో నాకు 2006లో దాదాపు ఒక 20,000 జీతం ఇస్తామన్నారు. నాకు 2006లో 20,000 జీతం ఇస్తాం. చాలా స్కేర్సిటీ ఉండే అప్పుడు ఫిజిక్స్ చాలా స్కేర్సిటీ ఉండే, ఎందుకంటే క్యాంపస్లో ఉండేది. ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ 3 జిల్లాలు 4 అప్పుడు కాకతీయ ఈ శాతవాహన లేదు, ఏ యూనివర్సిటీ లేవు, ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ ఉండే. చుట్టుపక్కల హైదరాబాద్లో పోతే ఉస్మాన్ యూనివర్సిటీ, వరంగల్కి వస్తే కాకతీయ యూనివర్సిటీ. టోటల్ ఎంఎస్సి ఫిజిక్స్ సీట్స్ మొత్తం కూడా క్యాంపస్లో 50 సీట్లు ఉండేది. గోదావరికని క్యాంపస్లో ఒక 30 సీట్లు. టోటల్ ఎంటైర్ ద క్యాంపస్ ఫిజిక్స్ 80 సీట్లే ఉండేది. ఎవ్రీ ఇయర్ 80 మంది మాత్రమే బయటికి వెళ్ళేది. 80 మంది మాత్రమే బయటికి వెళ్ళేది. అంత స్కేర్ సిటీ ఉండేది ఫిజిక్స్కు. అప్పుడు నాకు 20,000 జీతం ఇస్తామన్నారు. నాకు జీతం ముఖ్యం కాదు. నేను ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది, నేను ఎక్కడ వీక్ ఉన్నా, ఇంగ్లీష్లో వీక్ ఉన్నా అని చెప్పేసి ఇంగ్లీష్ నేను ఎక్కడ పోగొట్టుకున్నా, నా ఇంగ్లీష్ను స్కూల్ లెవెల్లో పోగొట్టుకున్నా. కాబట్టి నేను స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక పట్టుదలతోటి స్కూల్లో చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడనే నేర్చుకోవాలి, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే నేర్చుకోవాలని చెప్పేసి స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. నా ప్రస్తావన 2006లో అట్లా ఒక 2 years చెప్పినాము. అక్కడ ఒక పార్ట్ టైం చెప్పేది, ఇంకొక పార్ట్ టైం వచ్చేసి డిగ్రీ కాలేజ్లో చెప్పేది. వర్ధన్నపేటలో భారత డిగ్రీ కాలేజ్ అని ఉంది. దాంట్లో ఫిజిక్స్ పేపర్ 1, ఫిజిక్స్ పేపర్ 3, P1 P3 అంటాము జనరల్గా. పేపర్ 1 పేపర్ 3 ఫైనల్ ఇయర్కు 3rd పేపర్, ఫస్ట్ ఇయర్కు పేపర్ 1. అట్లా హాఫ్ పార్ట్ అక్కడ చెప్పేది, హాఫ్ పార్ట్ ఇక్కడ చెప్పి కొంత జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కన్నడ ఒక 1 year మళ్ళీ లాంగ్ స్టాండ్ డిఎస్సి 2008లో అందరికీ తెలుసు. 2008లో గట్టిగా పోస్టులు పడ్డాయి. 1 మార్కుతో ఫిజికల్ సైన్స్ పోస్ట్ కూడా పోవడం జరిగింది. అది నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మీ ముందర నిలబడకపోను ఆ సిచ్యువేషన్లో. సరే అట్లా కూడా వేరే పిల్లలతో ఉంది కావచ్చు, బట్ బీయింగ్ లైక్ దిస్ ఐ కాంట్ రన్ ద సిస్టమ్. పాతలో ఒక పాత అయిపోయేవాడిని, కానీ ఒక స్పెషల్ పాతగా మాత్రం నిలబడి ఉండిపోదు. అలా అయిపోయిన తర్వాత డిఎస్సి 1 మార్క్తో పోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి రావడం జరిగింది. మళ్ళీ స్కూల్లోనే చేసిన ఒక 1 year కావాలని చేయడం జరిగింది. తర్వాత శ్రీ చైతన్య నారాయణ అట్లా ఇప్పుడు సార్ చెప్పినట్లు హెవీ ప్యాకేజ్ ఉంటుంది. నా ఫ్రెండ్ నాతో చదువుకున్నటువంటి ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఇవాళ 25 lakhs per annum ప్యాకేజ్. ఫిజిక్స్ హౌ మచ్? 25 lakhs per annum ప్యాకేజ్. సో దే ఆర్ గెటింగ్ సేమ్. మా రూమ్మేట్స్ తీసుకుంటున్నారు. అటు వెళ్దామన్న ఆలోచన సందర్భంలో అది కాదు మన మోటో, పైసలు సంపాదించడం కాదు, నలుగురికి మనం ఒక 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 ఏమంటారు ఒక కాడలాగా నిలబడాలి. మనము బ్రాంచ్ కాకూడదు, మనమే ఒక స్టెమ్ కావాలి. మనం ఒక బ్రాంచ్ కాకూడదు, మనం ఒక స్టెమ్ లాగా నిలబడితే ఇంకో కొన్ని బ్రాంచెస్ రావడం జరుగుతాయి అన్న ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి గొప్ప అంటే ఒక స్కోప్ ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళడం జరిగింది. 2010 ఎంటర్ అయినప్పుడు బీయింగ్ ఏ లెక్చరర్కి వెళ్ళడం జరిగింది. 1 yearలో లెక్చరర్ చేసిన, 2nd year వైస్ ప్రిన్సిపల్గా చేసిన, 3rd year ప్రిన్సిపల్గా చేసిన, ఇట్లా 10 years ప్రిన్సిపల్గా చేసిన. నేను వెన్ ఐ ఎంటర్డ్ టు బీయింగ్ ఏ ప్రిన్సిపల్ జస్ట్ మీలాగానే, అదే నాకు శక్తి, అదే నాకు ధైర్యం. 54 మంది స్ట్రెంత్, అది కూడా ఆ రోజుల్లో
నావ కూలిపోయేటువంటి నావ ఆ రోజుల్లో నేను బీయింగ్ ఏ ప్రిన్సిపల్గా ఒక చైర్ మీద కూర్చున్నప్పుడు నాకు ఛాలెంజ్ ఏంటంటే 21 మంది సెకండ్ ఇయర్ చిల్డ్రన్స్ ఉన్నారు, 33 మంది ఫస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ ఉన్నారు, ఎంపీసీ బైపీసీ సిఈసి. ఏమండి, ఎంపీసీ బైపీసీ సిఈసి 3 గ్రూపులు కలిపి 21 మందే, 3 గ్రూపులు కలిపి. మీలాగానే ఇప్పుడు 10th క్లాసులో 6 అంటే ఎంపీసీలో 5, బైపీసీలో 10 మంది, సిఈసిలో 10 మంది అన్నట్టు 3 గ్రూపులు కలిపి కూడా 21 మంది, ఫస్ట్ ఇయర్లో 33 మంది, మొత్తం టోటల్ స్ట్రెంత్ 54. ఎంటైర్ ద స్కూల్ 7 ఎకరాల 13 గుంటల క్యాంపస్. అది 7 ఎకరాల 13 గుంటల క్యాంపస్లో నేను ప్రిన్సిపల్గా కూర్చున్నప్పుడు ఆ చైర్ మీద నాకంటే సీనియర్లు ఆర్ వెంకటయ్య గారు అని చెప్పేసి హనుమకొండ నుంచి వచ్చేది, రిటైర్డ్ తెలుగు లెక్చరర్. ఏమండి, రిటైర్డ్ తెలుగు లెక్చరర్. రిటైర్డ్ అంటే ఎంత అనుభవం ఉంటుంది, ఆయన అనుభవం అంతా ఉండకపోయేది నా వయసు. అందరు పక్కకు ఇది మేము కూర్చొని నేను ఛాలెంజ్గా తీసుకున్నా, నేను కూర్చుంటా అని చెప్పేసి కూర్చున్నా 2013లో. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు అక్కడ కూర్చున్న సందర్భంలోనే ఇక్కడ ఇది పునాది వేసినాం. 2013లో ఎట్ ద సేమ్ టైం అక్షరవాహిని ఎడ్యుకేషన్లో పుట్టింది. అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ కూర్చోవడం జరిగింది. ఇక్కడ మేము ఒక 4 వ్యక్తులతో, యాక్చువల్గా చరిత్ర చాలా ఉన్నది. ఎప్పుడైనా మనకు ఒక రాయి తగిలితేనే దాని అనుభవం తెలుస్తుంది. 8 మందితో ఉండే ప్రస్తావన ఇది. అక్షర హై స్కూల్ 8 పోయింది, 7 వచ్చింది, 7 పోయింది, 6 అయింది, 6 పోయింది, 3 ఏమైంది, 5 పోయింది, 5 పోయి క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేసరికి 4తో ఎంటర్ అయినాం. అక్షర స్కూల్లో 4తో ఎంటర్ అయినాం. సింగారపు యాకేష్ బీయింగ్ ఏ కరస్పాండెంటు, వెలిశాల సతీష్ ప్రెసిడెంటు, తాళ్ళ ప్రభాకర్ ట్రెజరర్ అండ్ వైస్ ప్రెసిడెంటు, జిల్లాల రామూర్తి సునీత అని ఉండేది. 4తో క్యాంపస్లోకి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జిల్లాల రామూర్తి సునీత లెఫ్ట్ కావడం జరిగింది. మేము ముగ్గురమే ఉంటిమి. కరోనా వరకు ముగ్గురితో జర్నీ జరిగింది. అక్కడ 54 మందితో కూర్చున్నటువంటి ప్రస్తావన 2020లో నేను లెఫ్ట్ అయ్యేసరికి 555 స్ట్రెంత్. 2020లో 555 స్ట్రెంత్. నేను ప్రిన్సిపల్ కూర్చున్నప్పుడు 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. 3 లక్షల రూపాయల అప్పు ఉన్నది కాలేజీకి. మీరు నడిపించుకుంటే నడిపించుకోరు, లేకపోతే బంద్ చేసుకోరు అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. 3 లక్షల రూపాయల అప్పు, 3 నెలల జీతాలు పెండింగ్ స్టాఫ్కు. అలాంటిది నేను బయటకు వచ్చే నాటికి 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టినాం. కరోనా 2020లో 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్సు. 2015లో కేసీఆర్ ఎంటర్ అయిన తర్వాత, అంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కేసీఆర్ జిల్లాల వారికి ఇచ్చేది. ఐడియా ఉంది కదా ఎవరికైనా, గవర్నమెంట్ వాళ్ళకి తెలుస్తుంది. జిల్లాల వారికి తెలిసి ఒక నెల ఒక ఏరియాకి ఇచ్చేస్తే ఫస్ట్ ఇంకో నెల, అంటే 1వ తారీఖు నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 20వ తారీఖు దాకా జీతాలు ఇచ్చేది. కానీ నేను ప్రిన్సిపల్గా ఎంటర్ అయినాక నాది కానప్పటి కూడా అయినా కూడా నేను ఐఎమ్ నాట్ ఏ మేనేజ్మెంట్ ఎట్ దేర్, నేను అప్పు తెచ్చి కూడా పైసలు జీతాలు 5వ తారీఖు ఇచ్చిన. ఏమండి, ఇప్పుడు మీకన్నా 10వ తారీఖు ఇస్తున్నా కానీ, మీకన్నా ఇప్పుడు 10వ తారీఖు ఇస్తున్నా కానీ ఇక్కడ 5వ తారీఖు జీతాలు ఇచ్చేది. 5వ తారీఖు అంటే 5 బర్త్డే అంటే టక్ 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 ఫోన్లలో మోగేది. సో దట్ ఈస్ ద కమిట్మెంట్తో అట్లా మనం ప్రస్తావన మొదలుపెట్టడం జరిగింది. కరోనాలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను ఎంటర్ కావడం జరిగింది. నేను ఎంటర్ అయినప్పుడు చాలా తర్జన భర్జన పడడం జరిగింది. 10th క్లాస్ నుంచి, అప్పుడు 8th అంతే కదా, 8th ఉంచాలనా వద్దా 4 పిల్లలు. అయితే ఇక్కడ సమస్య కూడా ఏంటంటే ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయంటే హై స్కూల్ ఫ్యాకల్టీకి జీతాలు ఎక్కువ, పిల్లలు తక్కువ. ఎట్లా, వాట్ ఈస్ దట్? ఏమన్నా కానీ ముందడుగైతే ఇద్దాం. అదొకటే ధైర్యం, మొండి ధైర్యం. వెనకాల ఏమి లేవు, ఆస్తులు లేవు. కానీ అమ్మా నాన్న ఇచ్చినటువంటి తెలివి ఉన్నది, గురువులు నేర్పించిన విద్యాబుద్ధులు ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అనుభవం ఉన్నది. అంతకంటే ఎక్కువ ముందడుగు వేద్దాం. పోయేదేమున్నది? పోతే 2 లక్షలు నష్టపోతాం, పోతే 4 లక్షలు నష్టపోతాం, 2 సంవత్సరాలు వెనకకి పోతాం. కొంపలట్టుకపోయేది ఏమున్నది? 1,00,000 కోట్ల అధిపతి అయినటువంటి వైఎస్ఆర్ కూడా బూడిదలో కలిసిపోయిండు, ఏం దొరకలేదు. మనం చస్తే గుర్తుకు పెట్టుకుంటే ఎవడు ఉంటాడు?
సో కామన్ అలా అని ఒక మొండి ధైర్యంతో ముందుకు వేయడం వలనే ఈరోజు మనము 2026 ఫిబ్రవరి 7వ తారీఖున 10th క్లాస్ పిల్లల ఫేర్వెల్ డే సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ జర్నీలో మొట్టమొదటిగా నేను సపోర్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీధర్ సార్ కూడా నాకు 2010 నుంచి పరిచయము. సేమ్ పక్కపక్కన ఉండేవాళ్ళం తొర్రూరులో కూడా. చాలా వయసులో చాలా పెద్దవాడు, నాకంటే పెద్దవాడు. ఫస్ట్ నేను ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ స్టెప్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఐ ఆస్క్డ్ హిమ్ ఇమ్మీడియట్లీ, ఓకే ఐ విల్ సపోర్ట్ యూ సార్. దెర్ ఇస్ నో నెక్స్ట్ క్వశ్చన్. 2 మాటలలో మా ప్రస్తావన స్టార్ట్ అయ్యింది. సార్ అక్కడ కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 21 సంవత్సరాలు కన్నడ ఆర్డీఎఫ్ స్కూల్లో చేయడం జరిగింది. దాంట్లో ఒక 10 సంవత్సరాలు సార్ కూడా ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్గా చేయడం జరిగింది. దాదాపు 600 మంది పిల్లలు ఉండేది అక్కడ కూడా. 600 మంది పిల్లలకు కూడా సార్ హెడ్ మాస్టర్గా 10 years సర్వీస్ ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా నేను కొత్త స్టెప్ తీసుకుంటున్నాము ఆఫ్టర్ కరోనాలో ఇబ్బంది పడ్డాము, తర్వాత మళ్ళీ కొత్త స్టెప్ తీసుకుంటున్నా, మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ సార్ కూడా ఎటువంటి సెకండ్ ఆలోచన పెట్టుకోకుండా, ఓకే సార్ మీకు నేను తోడుంటా, నా అనుభవాన్ని అంతా మీకు ఇచ్చి మిమ్మల్ని ముందు నడిపిస్తా అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఈ సందర్భంగా తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. దానికి నేను వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు, చాలా స్కూల్లో పనిచేసిన. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సారు ఓపిక కూడా చాలా ఉంటుంది. ప్రతి దాన్ని మీకు ఏదైనా ప్లానింగ్ చేసి పెడతాడు. ప్రతిదీ కూడా ఎంత చక్కగా ప్లానింగ్ చేసి పెడతాడండి, అరటిపండు ఒలిసి నోట్లో పెట్టుకోవచ్చు, అంత చక్కగా ప్లానింగ్ చేసి పెడతాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు అవసరము. సార్ కూడా సరే అక్కడి నుంచి ఇక్కడికి రావడము వ్యయ ప్రయాసాలకు వారి యొక్క ఏజ్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా నాకు వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఒక మాటతోని అడగగానే మళ్ళీ జనరల్గా ఏ వ్యక్తి కూడా సపోర్ట్ చేయడు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ ఆల్రెడీ కూడా హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తే. ఇక్కడ వచ్చేసి వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నాడు. సార్ ఇట్లా ఉండాలి, పరిస్థితి ఇది ఉంది, మీ సపోర్ట్ నాకు కావాలంటే, నాకు పోస్ట్ కాదు సార్, పోస్ట్ ఏముంది సార్, మేము చెట్ల కింద కూడా బళ్ళు చెప్పినాం, మాకు అలవాటు అది. పోస్టులు ముఖ్యం కాదు, పిల్లవాళ్ళను సరిదిద్దాలి, పిల్లవాళ్ళను ఒక విద్యావంతులను తయారు చేయాలి, పిల్లలను ఒక ధృవతారంలాగా తయారు చేయాలి, ఒకటి నలుగురు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన చెప్పడం జరిగింది. వారికి సభాముఖంగా మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా తిరునగర్ శ్రీధర్ గారు. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 10th క్లాస్ ఫ్యాకల్టీ కూడా సరే, నేను ఎప్పుడు కూడా విల్ పవర్ నమ్ముతానండి. విల్ పవర్ నమ్ముతా, దేవుణ్ణి నమ్ముతా, కానీ చాలా తక్కువ నమ్ముతా, ఏమనుకోకండి. సో అవసరాన్ని బట్టి పోతాము అంతే తప్ప ప్రతిరోజు దేవుణ్ణి నమ్ముకొని అడిగేయడం అనేది కూడా నాకు కాదు. అలా అని చెప్పేసి లేడని అనను, ఉండడాన్ని అనను. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో నాకు నమ్మకం అంటే నాకు అదృష్టం ఏంటిదంటే నాకు దొరికినటువంటి ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, పేరున అందరి పేర్లు చదవలేను, సమయం కాలాతీతమైంది. చివరి స్పీచ్ అన్నప్పుడు ఇలానే ఉంటుంది. కాబట్టి తెలుగు నుంచి మొదలు పెడితే సోషల్ వరకు 10th క్లాస్ ఫ్యాకల్టీ కావచ్చు, నర్సరీ నిర్మలా మేడం కాంచాలి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ఫ్యాకల్టీ వరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. నేను వాళ్ళను ఎంత అప్రిషియేషన్ చేసినా తక్కువ. నా విధంగా చెప్పాలంటే ఎవరైనా ఏమంటారు, మనుషులు ఉన్నా లేకపోయినా ఒక్కొక్క తిరిగి డిఫరెంట్గా ఉంటే నాది అనుకుని పనిచేయడం అనేది చాలా తక్కువ మందికి ఉన్నటువంటి నేను నాది అని పనిచేసేటప్పుడు నాకు చాలా అవసరము. అలా నాది అని అందరూ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ వేడుకల సమావేశం సందర్భంగా 10th క్లాస్ పిల్లలకి ఇస్తున్నటువంటి వేడుకల సందేశం సందర్భంగా కూడా మీకు అందరికి కూడా పిల్లల తరపున, నా తరపున, బీయింగ్ ఏ మేనేజ్మెంట్ తరపున మీకు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎప్పుడు కూడా పైసలు మ్యాటర్ చూడకండి. అసలే ఎప్పుడు కూడా మనీ ఈజ్ నాట్ ఎట్ మ్యాటర్. 1 కోటి రూపాయలు సంపాదించిన, 1,00,000 రూపాయలు సంపాదించిన, వారన్ బఫెట్ ఉన్నాడు, ఇవాళ వారన్ బఫెట్ ఉన్నాడు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఎన్ని సంపాదించినా కూడా అల్టిమేట్గా ఎంతమంది గుర్తున్నాం అనేది, ఎంతమందికి మనం జీవితాలను బాగు చేసినాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సభాముఖంగా నేను ఒక ఛాలెంజ్ విసురుతున్న 10th క్లాస్ పిల్లలకు, నానా
ఇవాళ మన క్యాంపస్ 50 మంది స్టాఫ్తో మొదలైంది. ఇవాళ 50 మంది స్టాఫ్ ఉన్నారు. దట్ ఈస్ ఎ వెరీ 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 హ్యాపీ. మీ 50 మందిని ఇంతమంది విద్యార్థుల చేత మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తున్నందుకు, దానికి నేను ఒక మీడియేటర్గా ఉన్నందుకు, ఒక ప్లాట్ఫామ్గా ఉన్నందుకు నేను చాలా గర్వంగా కూడా భావిస్తున్నా. 10th క్లాస్ పిల్లలు కావచ్చు, 9th క్లాస్ పిల్లలు కావచ్చు, యోగేష్ కావచ్చు, సాయి వీడు మంచిగా కూర్చోను, మంచిగా కూర్చుంటారు. 10th క్లాస్ పిల్లలు కావచ్చు, 9th క్లాస్ పిల్లలకు మీకు తెలియజేది ఒకటే ఒక విషయం నాన్న, మన క్యాంపస్ 100 మంది స్టాఫ్తో నిండిపోవాలి. ఏమంటున్నా అక్షర గ్రూప్ అనేది సెంచరీ. అక్షర గ్రూప్ అనేది సెంచరీ. నిన్న అండర్-19 కప్ వచ్చింది తెలుసా మనకు? అండర్-19 క్రికెట్ కప్ వచ్చింది. ఇది 6వసారి అండర్-19 క్రికెట్ కప్ రావడం అనేది ఇండియాకు నిజంగా వరము. సో అదేవిధంగా మన అక్షర ఫ్యామిలీ అనేది కూడా షార్ట్లీ 100 మందితో ప్యాక్ కావాలనేది నా కోరిక. నా కోరికలాగా ఉంటే నడవదు. నా కోరిక నెరవేర్చినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరైతేనే దాన్ని సక్సెస్ చేయగలుగుతారు. మీ అల్టిమేట్ స్టెప్ అనేది 10th క్లాస్ పిల్లలు, ఇప్పుడు చెప్తున్నా 10th క్లాస్ పిల్లలు మీరు వేసే అడుగును బట్టి, ఇది ఫస్ట్ ఆఫ్టర్ కరోనా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు వేసేటువంటి ఫస్ట్ స్టెప్, మీకు వచ్చేటువంటి రిజల్ట్స్, మీరు తెచ్చుకునేటువంటి మార్కులు, మీరు పొందేటువంటి ఆ మార్కులు ఏవైతే ఉంటాయో అవే అక్షర క్యాంపస్ను మరొక మలుపు తిప్పేటువంటి అవకాశం ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్న 10th క్లాస్ చిల్డ్రన్స్ సభాముఖంగా తెలియజేస్తున్న ఈ బాధ్యత, ఈ గురుతర బాధ్యత మీ భుజాల మీదనే ఉన్నది. కాబట్టి 35 days are left. How many days are there? 34 है. आज हो गया. आज कैसा है? आज हो गया. 34 left. Only 34 days are left. ఈ 34 రోజులు అంటే ఆల్మోస్ట్ మహాభారత యుద్ధం జరిగిన దానికి 36 రోజులు 36 రోజులు అంటే 2 పర్వాలు మాత్రమే ఉన్నది అన్నట్టు. సో ఈ 34 రోజులు మాత్రము మీరు చాలా కష్టపడాలన్నటువంటి అవసరం ఉన్నది. ఎంతైనా కష్టపడాలన్నటువంటి అవసరం ఉన్నది. ఆ కష్టం పడి ఫలితం వస్తే మాకు వస్తుంది, మీ కన్న తల్లిదండ్రులకు కూడా వస్తుంది. నేను మరొక విషయం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ తంతాలపల్లి మండలము కొత్తగా 2014లో ఏర్పడినటువంటి మనం, అంతకుముందుకు మేము మండలం అని కూడా ఈ స్కూల్ పెట్టలేదు. ఇది మండలం కూడా కాదు. మనం మొదలు పెట్టినప్పుడు నర్సూలపేట మండలం. ఏమండి, నర్సూలపేట మండలం ఇది యాక్చువల్గా. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ 2016లో అనుకుంటా మండలం అయింది. మనకు ఫస్ట్ పర్మిషన్ కాపీ మీద నర్సూలపేట మండలం దంతాలపల్లి విలేజ్ అనే ఉంటుంది. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ 2016 ద న్యూ మండల్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ దంతాలపల్లి. సో ఇక్కడంతా రూరల్ ఏరియా. ఇంతసేపు మనం చాలామంది మన మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు కూడా మీకు వ్యక్తపరచడం జరిగింది. గ్రామం అంటే ఆల్మోస్ట్ గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంది నాన్న? అంతా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో పెట్టుకొని మేమైతే ఏ మాటకా మాట చెప్పుకోవాలని ముక్కు పిండి పీసు రోజులు చేస్తున్నామండి. ఏమండి, వింటున్నారు అందరూ? హాస్టల్ పిల్లలు, ఇప్పుడు 4th నుంచి వెళ్ళినటువంటి 10th క్లాస్ పిల్లలు మీరు వినాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ కార్తిక్, look at your eyes to me only, don't turn your face. మీ పేరెంట్స్ అందరూ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్స్లో నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పేరెంట్గా, మా నాన్న ఇప్పటికీ అగ్రికల్చర్ చేస్తాడు. మీకు ఒక్కోసారి జామకాయలు ఇచ్చినా నా కష్టం కాదు, మా నాన్న కష్టం. స్టాఫ్ అందరు ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాకు తెలిసి మా జామకాయలు టేస్ట్ చేసుకుంటారు. జామకాయలు అందరూ కూడా టేస్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ, దట్ ఈస్ హార్డ్ వర్క్ మై ఫాదర్. నేను కూడా ఒక ఫార్మర్ కొడుకునే. ఆ ఫార్మర్ యొక్క సమస్యలు ఎన్ని ఉంటాయి, ఎంత పంట పండగలుగుతుంది, ఏ విధంగా పంట పండుతుంది, ఎన్ని ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. టెక్నాలజీ పెరిగినా కొద్దీ, సమస్యలు పెరిగినా కొద్దీ, క్రిములు కీటకాల
నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉన్నది. పంటలు పండడం అనేది చాలా తక్కువ, పంటలు పండడం అనేది చాలా చాలా తక్కువ ఉండడం. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా కొడుకు పైకి పోవాలి, నా బిడ్డ పైకి పోవాలి, నా కొడుకు మంచిగా చదువుకోవాలి, నా బిడ్డ మంచిగా చదువుకోవాలని ఆహార్నిశలు కష్టపడి మీ పేరెంట్స్ ఇక్కడికి మిమ్మల్ని హాస్టల్ నుంచి మంచిగా చదివిపిస్తారని ఒక నమ్మకం మీద మా మీద పెట్టడం జరిగింది. ఆ నమ్మకాన్ని నేను ఒక 10% నెరవేర్చిన నా అంత ధన్యుడే ఉండడు. ఒక 10% నెరవేర్చిన. సో ఎందుకంటే ఐ నో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫీజు కడుతున్నప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వస్తారో నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. వాళ్ళు వచ్చి ఫీజు కడుతున్నప్పుడు, మేము ఫీజులు అడుగుతున్నప్పుడు, ఫీజులు చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో వచ్చి కడుతున్నారో నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. కానీ నా ధర్మం నేను నెరవేర్చాలి. దెబ్బలు కొడితే ఏదో బాధపడతారని చెప్పేసి దెబ్బలు కొట్టకుండా ఊరుకుంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు అలానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెన్సిల్ ఉండేది మేడం, ఒక పెన్సిల్ ఇవ్వండి సార్. అవి చక్కటి రాత రాస్తున్నది. ఇదేంటి నాన్న? దీన్ని ఏమైనా మనం బాధ పెడతామని చెప్పేసి అయ్యో మనం షార్ప్నర్ ఏంటిది నాన్న? ఇనుప మొక్క. ఇట్స్ ఎ బ్లేడ్. ఎడ్జ్ చేస్తే ఇలా మారుతుంది. షార్ప్నర్ అంటే ఎంత ఇబ్బందులు పెట్టి ఎన్ని పొరలు తీస్తాం నాన్న? షార్ప్నర్ ఉందా అండి? షార్ప్నర్ కాదు మేడం, అది షార్ప్నర్ ఉంటే మీరు అందరు దీంతో చాలా అనుభవం. మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ నన్ను అడిగితే ఇది. ఎందుకంటే నర్సరీ నుంచి మీరు దీన్ని వాడతారు. నర్సరీ నుంచి దీన్ని మీరు 10th క్లాస్ వరకు మన జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి చాలా ఇంపార్టెంట్ పెన్సిల్. మీరు ఇట్లా లేయర్స్ తీస్తూ ఉంటారు కదా నాన్న. షార్ప్నర్ చేసినప్పుడు ఎన్ని లేయర్స్ పోయిన తర్వాత ఒక అందమైనటువంటి రాత రాయగలిగినటువంటి, రాత నిర్మించగలిగినటువంటి, దేశ భవిష్యత్తును మార్చగలిగినటువంటి గ్రాఫైట్ లిడ్ వస్తుంది. ఏమండి? ఏమొస్తుంది? ఒక గ్రాఫైట్. ఇలా రాయగలుగుతుందా అండి? సో ఈ షార్ప్నర్ ఏదైతే ఉంటుందో ఆ షార్ప్నర్గా మీ ఉపాధ్యాయులను మిమ్మల్ని చేసి రాకి సిఎల్పిపి పెట్టి, ఐఎల్ క్లాసులు పెట్టి, ఈ క్లాసులు పెట్టి, ఆ క్లాసులు పెట్టి వెండులా చేసి రాకితేనే మీరు ఇలా తయారు కావాలనేది మా కోరిక. ఇలా తయారై భావి భారత పౌరుల్లో, భారతదేశంలో అక్షర స్కూల్ నుంచి నా కోరిక ఏంటిదంటే ప్రధాని మోడీ చేత ఒక అవార్డు తీసుకోవాలి. మనం ప్రధాని మోడీ చేత ఒక అవార్డు తీసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ చేత ఒక అవార్డు తీసుకోవాలి అక్షర స్కూల్. అలా తీసుకోవాలంటే మేము అయ్యో మా పిల్లగారికి దెబ్బ కొడితే ఏమవుతుందో, అయ్యో ఇట్స్ నాట్ వి కాంట్ రీచ్ అవర్ గోల్. డెఫినెట్లీ వీ షుడ్ డూ దాట్ వన్. అలా చేసినప్పుడే ఇలా ఒక అందమైన రాత రాయగలుగుతారు. ఈ రాసేటప్పుడు కూడా మీరు తప్పటడుగులు వేసేటప్పుడు కూడా మళ్ళీ టీచర్ సెంటర్ అవుతారు యాజ్ ఏ రబ్బర్ ఎరేజర్. మీరు తప్పు చేస్తూ ఉంటే మేము వస్తూ ఉంటాం యాజ్ ఏ రబ్బర్గా వచ్చేసి అలా కాదని రబ్ చేస్తూ ఉంటాం. ఇలా రాయాలని చెప్పేసి ఒక సక్రమైనటువంటి దారిలో, ఒక రైట్ పాత్రలో మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప నిర్మాణమైనటువంటి వ్యవస్థలో ఇలా మన టీచర్స్ ఉన్నారు. ఇలా నేను నర్సరీ మేడం నుంచి 10th క్లాస్ స్టాఫ్ వరకు చాలా చక్కగా వాళ్ళ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. దానికి ఎంతైనా నేను వాళ్ళకు ఎంత తక్కువ చెప్పినా కూడా తక్కువనే, వాళ్ళని ఎంత అప్రిషియేషన్ చేసినా కూడా తక్కువనే. సో ఇలా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరము. ఇవాళ మీరు 10th క్లాస్ చిల్డ్రన్స్ ఎక్కడున్నాం? 10th క్లాస్ పిల్లల దగ్గర ఉన్నాం. 10th క్లాస్ పిల్లల దగ్గర ఉన్నాం. ఇలా మీరు 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని తప్పులు రాసినా, ఎన్ని ఒప్పులు రాసినా, ఖాళీ పేపర్ ఇచ్చినా 5 మార్కులు వేసినాం, 10 మార్కులు వేసినాం, 20 మార్కులు వేసినాం. ఎందుకంటే మీరు మా బిడ్డలు. నా బిడ్డ బయటికి పోయి తప్పు చేయొద్దు. రేపు ఎక్కడ రాయాల్సింది? బయటికి పోతున్నావు. ఇంతసేపు మీ భవానీ మేడం కోఆర్డినేటర్ చెప్పినట్టు అత్తగారింటికి ఎంటర్ అవుతున్నావు. యువర్ ఎంటర్ ఇంటూ అత్తగారిల్లు. అత్తారింటికి దారేది లెక్క మీరు అత్తగారింటికి వెళ్తున్నారు. ఇప్పుడు తప్పు రాస్తే జీవితం ఆగమైపోతుంది. 10th క్లాస్ ఇప్పుడు మీరు పేపర్ దిద్దాం. ఇన్ని రోజులు నర్సరీలో మీ సుకన్య మేడం దిద్దింది, మీ మంజుల మేడం దిద్దింది, మా ఏ సార్ దిద్దిండు, తెలుగు సార్ దిద్దిండు, ఆ మేడం దిద్దింది, ఈ మేడం దిద్దినా కూడా ప్రిన్సిపాల్ సార్ తెలియకుండా 4 మార్కులు ఎక్కువ ప్రోగ్రెస్ కార్డులు పంపించినాం. ఆ ఎందుకు లేప పిల్లవాడిని అప్రిషియేషన్ చేస్తానికి ముందుకు నెట్టినాం. ఇవన్నీ మేము చేసేటువంటి ఉపాయాలు.
మిమ్మల్ని ముందుకు నెట్టడం కోసం కూడా ఒకసారి మీరు 5 మార్కులు వచ్చినా కూడా అరే వీడి తెలియకల్లా పిల్లవాడు ఈసారి కరెక్ట్ చేయనట్టున్నది అని చెప్పేసి 6 మార్కులు వేసినటువంటి మంచి కూర్చోనన్న గుండు బాస్ ఓకే. ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వు కూర్చున్నావు కాబట్టి నీ డిసిప్లిన్ చాలా అవసరం. సో ఎన్ని మార్కులు వేసినా ఏం తప్పులు చేసినా నువ్వు తప్పు చేసినా దాన్ని ఎరేజ్ చేసుకుంటూ చేసినాం. కానీ ఇవాళ నువ్వు రాసేటువంటి రాత ఏమంటారు రాతి అక్షరాలు లిఖితాక్షరాలుగా మారబోతున్నాయి. అవి దాన్ని బట్టే నీ ఫలితం రాబోతుంది. నేను చాలాసార్లు స్టాఫ్ మీటింగ్లో చెప్పిన మన డిజీ రూమ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన డిజీ రూమ్ వాయువ్య మూలలో ఉన్నటువంటి డిజీ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ డిజీ రూమ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. టీచర్ ఎంత చెప్పిందనేది ముఖ్యం కాదు, పిల్లవాడు ఎంత విన్నదనేది ముఖ్యం కాదు, పిల్లవాడు ఎంత విన్నదనేది ముఖ్యం కూడా కాదు, పిల్లవాడికి ఎంత గుర్తున్నదనేది కూడా ముఖ్యం కాదు, పిల్లవాడు ఎంత ప్రజెంటేషన్ చేసిందనేదే ముఖ్యం. ఆ ప్రజెంటేషన్ ఇవాళ మీరు గ్రాఫైట్ లాగా మారి రేపు ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఎంత అండి? మార్చి 14వ తారీఖు లిఖితాక్షరాలపై తెలుగు పేపర్తో స్టార్ట్ చేసి సోషల్ పేపర్ వరకు వెళ్ళినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అప్పుడు తూర్చడానికి మీ టీచర్లు రారు, మీ తెలుగు సార్ రాడు, మీ హిందీ సార్ రాడు, మార్చడానికి మీ సోషల్ సార్ కూడా రాడు, ఎవ్వరూ రారు. నీ జీవితమే కాదు. ఏమండి సెల్ సైలెంట్లో పెట్టండి, మీ జీవితమే. అప్పుడు మేము తూర్చలేము. ఈ 10 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా మా బిడ్డలు అనుకునే తప్పులను పరిగణలోకి తీసుకొని కూడా మేము మిమ్మల్ని ముందుకు నడిపించినాము. కానీ ఇక నడిపించలేము మేము. ఎందుకంటే యువర్ ఎంటర్ ఇంటు ద అవుట్ ఆఫ్ ద క్యాంపస్. మీ పేపర్ మేము వాల్యుయేషన్ చేయం. మీ పేపర్ మీ వాల్యుయేషన్ చేస్తున్నటువంటి వేరే వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. 10th క్లాస్ చిల్డ్రన్ ఉన్నారా ఇక్కడ? సో మీరు ఇప్పుడు రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక చెరిపే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరుగా. ఇప్పటి నుంచి ఎవరు చెడపలేరు కూడా. ఇన్ని రోజులు ఏది జరిగినా కూడా అది మా కడుపులో పెట్టుకుని చూసుకున్నాము. తప్పులు జరిగినా కూడా పాస్ చేసుకుంటా ఇక బుద్ధి వస్తుంది, ఇక జ్ఞానం వస్తుంది, ఇక జ్ఞానం వస్తుంది అని చెప్పుకుంటా ఏమి తప్పులు చేసినా కూడా 10th క్లాస్ వరకు నెట్టుకుంటూ వెళ్ళినాం. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కోసారి మిరాకిల్స్ అవుతూ ఉంటాడు. ఒక పిల్లవాడు 5th షేర్ అవుతాడు, ఒక పిల్లవాడు 6th షేర్ అవుతాడు, ఒక పిల్లవాడు 9th షేర్ అవుతాడు. మన ప్రణితను చూసుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదో ర్యాంకులో ఉండే ఇంతకుముందుకు ఆల్ ఆఫ్ సడన్గా వెన్ షీ ఎంటర్ ఇంటు ద 8th క్లాస్ చాలా మిరాకిల్స్గా మారిపోయింది ఆమె సబ్జెక్ట్ విధానం. అయితే 8th క్లాస్ వరకు బిఫోర్ 8th క్లాసు సో షీ వెరీ డల్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. బట్ వెన్ షీ ఎంటర్ ఇంటు ద 8th క్లాస్ ఆమెకు ఒక రీక్యాప్చర్ అంటే ఒకటి రీథింకింగ్ ఏర్పడింది. నేను ఎందుకు చదవలేను అనేది ఏర్పడి అప్పుడు దాని నుంచి ముందుకెళ్ళింది. పాపం మా అమ్మ కొంచెము హెల్త్ సహకరించకుండా ఇబ్బంది పడుతున్నది. అయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నీ చరిత్ర వేరే ఉన్నది. 10th క్లాస్ అయిపోయినాక నీ చరిత్ర చెప్తే ఇప్పుడు చెప్పను. నువ్వు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి, ఒక ఆయుధంగా తీసుకోవాలి, ఒక సపోర్ట్గా తీసుకోవాలి, ఒక ఏకలవ్యునిగా నువ్వు మారి రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్లో చరిత్ర సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే నీకు ఆ అవసరం కూడా ఉన్నది. నీకు నీ జీవితానికి మీ అమ్మకు సింగిల్ పేరెంట్ ఎన్ని సమస్యలు ఫేస్ చేసినా నాకు తెలుసు, మీ అమ్మకు తెలుసు, చెప్పింది కూడా అన్ని. సో కాబట్టి అది అవసరం కూడా ఉన్నది. సో అలానే ఇప్పుడు మీ పేపర్లను దిద్దేటువంటి అవకాశం మాకు లేదు కాబట్టి ఆ అక్షరాలు మంచిగా రాస్తారని, మనస్ఫూర్తిగా రాస్తారని, సమయాన్ని ప్రాపర్గా వినియోగించుకుంటారని, చక్కగా సమయాన్ని వినియోగించుకొని మీరు ఒక బోర్డు ఎగ్జామ్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. I wish you very all the best, my dear 10th class 6 children. 10th class 6 children. Kirtana, Pranita, Daivakrupa, Rahman, Maniteja, Varan. సో ఇలా ఉన్నటువంటి 6గురు మీరు దిక్పాలకు లాగా మీరు అన్ని వైపుల నుంచి వెళ్ళి అక్షర స్కూలు ఆ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మనకు టీచర్లకు కూడా, ఎందుకంటే లేడీస్ అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇంటికాడ పిల్లలు ఉంటారు, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, ఎన్నో సమస్యల నుంచి ఓవర్కమ్ చేసి ఒంటిల్లిని వదిలిపెట్టి వాళ్ళ ఒక గురుతర బాధ్యతలు నెరవేర్తించాలని వచ్చినటువంటి మన అక్షర స్కూలు ఆడపడుచులకు, అదేవిధంగా మన మేల్ స్టాఫ్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంకాలపు
శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ మై డియర్ 10th class చిల్డ్రన్స్, మై డియర్ 10th class చిల్డ్రన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ లాంగ్ స్పీచ్.